నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు, ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. జనవరి 6, 2026 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు, పరిహారాలు మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు వృశ్చికంలోను, బుధుడు ధనస్సులోను, శుక్రుడు మకరంలోను, కుజుడు మిథునంలో మంగళ ప్రభావంతో బలంగా కనిపిస్తున్నాడు. గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే చంద్రుడు వృచ్చికంలో ఉండడం మూలంగా లోతైన భావోద్వేగాలతోనూ రహస్యాలు, ఆర్థిక, మానసిక ఒత్తిడులు ఎక్కువగా ప్రభావం చూపించబోతున్నాయి. అయితే ఈ ప్రభావాలన్నీ 12 రాశుల మీద ఎవరెవరికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే అనుకోని ఖర్చులు రావడము, రుణ విషయాలలో ఆందోళన కలగడము, పాత రుణాలు తీర్చలేని పరిస్థితి, కొత్త రుణాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అంశంలో మీరు చాలా ఇబ్బందికి కానీ మోసానికి కానీ గురయ్యే అవకాశం కనబడుతోంది. గోప్య విషయాలలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం అస్సలు బాగాలేదు. అనారోగ్య సూచనలు ఎక్కువ గోచరిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక అతిగా ఆవేశం మీరు ప్రదర్శిస్తారు కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు అలర్ట్ గా ఉండి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఆర్థిక లావాదేవీలలో అంటే డబ్బు పరంగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. పోగొట్టుకోవడం కానీ నష్టపోవడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే పరిహారము హనుమంతుడి ఆలయ దర్శనం చేసి అక్కడ హనుమాన్ చాలీసా చదవడంతో పాటు అంగారక మంత్రాన్ని తప్పనిసరిగా పఠించండి దేవాలయంలోనే. అది ఉదయం పూట కావచ్చు, సాయంత్రం పూట కావచ్చు. మీ వీలు వెంబడి అక్కడికి వెళ్ళి అంగారక స్తోత్రాన్ని పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి దాంపత్యము, భాగస్వామ్యాలలో భావోద్వేగాలు పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. పరస్పర అవగాహన అవసరము. మీరు సర్దుబాటు ధోరణిలోనే ఈ రోజు వెళ్ళవలసిన పరిస్థితి. ధన లాభాలు గోచరిస్తున్నాయి. ధనపరంగా ఎటువంటి ఇబ్బందులు గోచరించటం లేదు. అయితే సూచన ఏంటంటే కనుక అనుమానాలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీకు చాలా అనుమానాలు వస్తాయి. ప్రతిదీ అనుమానంగానే కనబడుతుంది. అలాంటప్పుడు మీరు ఆ అనుమానాలని పక్కకి తీసినట్టయితే కనుక చక్కగా ఉండే అవకాశం ఉంది. ఎటువంటి అనుమానాలకి తావివ్వకండి. అయితే మీకు పరిహారంగా ఈ రోజు శివ పార్వతులు ఇద్దరికీ కలిపి పూజ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే జాగ్రత్తలు పాటించవలసిన రోజు ఈ రోజు. అయితే సహోద్యోగులతో మీకు అపార్థాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో కొంత సంయమనము, ఓర్పు, సహనము ఈ 3 పాటించుకునే ప్రయత్నం చేయండి. సూచన ఏంటంటే కనుక అతిగా పని చేయొద్దు. శాంతంగా ఉండేందుకు ఈ రోజు ప్రయత్నం చేయండి. నిర్ణయాలు మాత్రం ఈ రోజు ఏది తీసుకునే ప్రయత్నం చేయకండి. కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు. అయితే పరిహారంగా బుధమంత్రం చేయడంతో పాటు పచ్చ పెసర్లు దానంగా మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశము, బుధగ్రహము పెరిగే అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి సంతానము, ప్రేమ, క్రియేటివ్ రంగంలో, కళారంగంలో, చిత్ర పరిశ్రమల్లో పనిచేసే వారికి అవకాశాలు ఎక్కువ వచ్చేటట్టు గోచరిస్తుంది. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే మీ యొక్క ప్రతిభకు ఈ రోజు గుర్తింపు లభిస్తుంది. దాని ద్వారా పారితోషికం కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చక్కగా ఉండబోతోంది. కొన్ని కీలకమైన చర్చలు ఈ రోజు జరగబోతాయి. నిర్ణయాలు తక్షణమే తీసుకోండి. పోస్ట్ పోనే చెయ్యొద్దు అసలు. అయితే ఆకస్మిక ధనప్రాప్తి గోచరిస్తోంది. దీంతో పాటు కొన్ని ఖర్చులు కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా మీ ముందుకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ఖర్చులు ఎంత శాతం పెట్టాలి, ఎంతవరకు అవసరమా కాదా ఆ నిర్ణయాలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఆ మితిమీరిన ఆనందంలో ఈ రోజు మీరు కొన్ని పొరపాట్లు చేయవలసి రావచ్చు. కాబట్టి అంత ఆనందం ఉన్నప్పుడు మీరు కొంచెం కంట్రోల్డ్గా ఉండండి. మితిమీరే ప్రయత్నం అస్సలు చేసుకోకండి. పరిహారంగా మీకు చంద్రుడికి తెల్లని పువ్వులతో పూజ చేసుకున్నట్టయితే కొంత మనసు మీద ఇంపాక్ట్ పడకుండాను ఆవేశాలకు, ఆనందాలకు అంటే అత్యధికంగా రియాక్ట్ కాకుండా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఇంటి విషయాలు, కుటుంబ బాధ్యతలు, మీరు పనిచేస్తున్న ప్రాంతంలో కూడా మీకు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ప్రమోషన్స్ వస్తాయి. ప్యాకేజ్ కూడా పెరిగేందుకు, మాటలు జరిగేందుకు అవకాశాలు కనబడుతుంది. మీ పై అధికారులతో మీరు ఈ రోజు చాలా ఆనందంగా గడిపే అవకాశం కనబడుతోంది. అయితే కొన్ని అంశాలలో మీ సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. ఈ విషయంలో సంయమనం పాటించుకోండి. తర్వాత అంతర్గత ఒత్తిడి మీకు ఎక్కువ ఉంటుంది. ఇంటర్నల్ గా మీరు చాలా క్రష్ అయిపోతూ ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాంటి అంశాలు ఏవైనా ఉంటే కనుక మీ శ్రేయోభిలాషులకు పంచే ప్రయత్నం చేసుకోండి. సూచన ఏంటంటే కనుక అహంకారాన్ని తగ్గించుకొని మీరున్న ప్రాంతంలో
వినయంతో ఉండే ప్రయత్నం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని పఠించడంతో పాటు పొద్దున్నే 12 సూర్య నమస్కారాలు చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి సంభాషణలు చాలా కీలకంగా, జాగ్రత్తగా ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి అనే అంశాన్ని ఈరోజు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే చిన్న చిన్న ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. తర్వాత మరీ ముఖ్యంగా చెప్పదగినది ఏంటంటే గనక మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ, చర్చలు చేసేటప్పుడు కానీ, ఏదైనా ప్రకటనలు బయటికి పంపించేటప్పుడు కానీ, ముఖ్యమైన అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి అంశాన్ని మీరు నమ్మదగిన వాళ్ళతో షేర్ చేసుకోండి. కానీ అందరినీ నమ్మే ప్రయత్నం అస్సలు చేయకండి. ఈరోజు చాలా కీలకమైన రోజు. జాగ్రత్తలు తీసుకోండి. సూచన అయితే ఏంటంటే కనుక అతిగా మాటలు మాట్లాడొద్దు. పని ఎక్కువ, మాటలు తక్కువ అన్నట్టుగా ఈరోజు మీరు ఉండాలి. పరిహారంగా విష్ణునామ పఠనం చేసినట్టయితే కనుక ఏదైనా ఒక నామాన్ని తీసుకుని 108 సార్లకు మించి చదివినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ధన వ్యవహారాలు ప్రధానంగా పెట్టుకోండి. ధనానికి సంబంధించి ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ, లేదా ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం కానీ, ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించుకునే ప్రయత్నం చేయండి. మోసపోయేందుకు కానీ, పోగొట్టుకోవడానికి కానీ అవకాశాలు కనబడుతున్నాయి. ఆదాయం ఉన్నప్పటికీ ఆకస్మిక ఖర్చులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. కుటుంబ వాతావరణం కొంత డిస్టర్బెన్స్గాను, గందరగోళంగాను, ఇబ్బందికరంగాను ఉండబోతోంది. మీరు సంయమనం పాటించుకోవాలి. అయితే ఖర్చులు కూడా మీకు ఆకస్మికంగా పెరుగుతాయి. అంటే అతిథులు రావడమో, లేదా అంటే హాస్పిటల్కి సంబంధించో ఏదో ఒక అంశంలో పెద్ద మొత్తంలో మీకు ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. అది అవునా కాదా, మంచా చెడా అనేది నిర్ణయాలు కానీ మీరే తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే సూచన ఏంటంటే కనుక ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం రోజు అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి స్వయంగా మీ చేత్తో మీరు తెల్లని పువ్వులతో తెల్లని వస్త్రాన్ని ధరించి పూజ చేసుకున్నట్టయితే కనుక ధనపరమైన ఇబ్బందుల నుంచి తొలగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం మూలంగా భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయి. అతి కోపం కానీ, అతి ఆవేశం కానీ, అతి అంటే కూల్గా ఉండడం కానీ, ఏదైనా అతిగా ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. పగలకు, కక్షలకు, కార్పణ్యాలకు ఈ రోజు లోనయ్యే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏవైనా ఉంటే కనుక మీ కుటుంబ సభ్యులకి చెప్పే ప్రయత్నం చేసుకోండి. వ్యక్తిగత నిర్ణయాలు ఈ రోజు అస్సలు తీసుకోకండి. మీ మూడ్ స్వింగ్స్ అవుతుంది. అంటే మీ భావాలు మారిపోతూ ఉంటాయి కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు ఈరోజు చేయకండి. సూచన అయితే కనుక ఆవేశంతో నిర్ణయాలు కానీ, ఆవేశంతో మీరున్న ప్రాంతంలో, మీరున్న రంగంలో ఏదైనా చర్చలు చేయడం కానీ, ఏదైనా ప్రకటనలు ఇవ్వడం కానీ, రాజకీయ పరంగా కావచ్చు, మీరున్న ప్రాంతంలో కావచ్చు, ఏది ఇన్వాల్వ్మెంట్ అనేది కొంచెం తగ్గించుకోండి. అవసరము అనుకుంటే కనుక మీ శ్రేయోభిలాషుల్ని పక్కన పెట్టుకుని ఆ ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పాలతో అభిషేకం చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ధనానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, రావాల్సినవి రాకపోవడం కానీ, అనవసరమైన ఖర్చులు రావడం కానీ, ఇట్లాగా డబ్బుకు సంబంధించి ధారాళంగా వెళ్ళిపోయేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఒంటరి భావన అనేది మీకు ఏర్పడుతుంది. ఎవరితోనైనా షేర్ చేసుకోవాలన్నా చేసుకోలేని మానసిక అశాంతి, ఆందోళన ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేసుకోండి. సూచనలు ఏంటంటే కనుక ఎవరైనా రహస్య విషయాలు మీతో షేర్ చేసుకుంటే కనుక అవి బయట పెట్టే ప్రయత్నం చేయకండి. వాళ్ళతో మాటలు లేకపోయినా, వాళ్ళు మీకు చెడు అయినా, ఏదైనా సరే వారు చెప్పినది కనుక మీరు బయటకు పెట్టినట్టయితే, కోపంలో కానీ, విడిపోయి కానీ చేసినట్టయితే కనుక కర్మఫలము తీవ్రత అయ్యే అవకాశం కనబడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదే పరిహారంగా దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం కానీ, అమ్మవారికి కుంకుమార్చన మీ పేరిట చేయించుకున్నట్టయితే కొంత మనసు మీద తీవ్రమైన ప్రభావాన్ని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి బంధుమిత్రులు సహాయ సహకారాలు లభిస్తుంది. లక్ష్య సాధనలో మీరు పురోగతి సాధిస్తారు. ధనపరంగా ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. భూమి, స్థిరచర ఆస్తులలో మీకు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. గతంలో ఉన్న సమస్యలు ఏమైనా పరిష్కార మార్గానికి వచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే సూచన ఏంటంటే కనుక మీ స్నేహితుల్లో కొంత హద్దులు మీరి ప్రవర్తించే ప్రయత్నం చేయకండి. లిమిటెడ్గానే ఉండే ప్రయత్నం చేసుకోండి ఈరోజు. అయితే పరిహారంగా శని మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు మనసుతో చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి
కుంభరాశి, ఈ రాశి వారికి వృత్తిపరంగా ఒత్తిడి ఉంటుంది. పై అధికారులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కొన్ని దాడులు జరిగే అవకాశం కనబడుతోంది. అది ధనపరంగా కావచ్చు, మీరు ఉద్యోగపరంగా కావచ్చు, లేదా శరీర పరంగా కావచ్చు. మీ మీద దాడి జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక ఆత్మ నియంత్రణ అనేది పెట్టుకునే ప్రయత్నం చేయండి. కొన్ని అంశాలలో స్ట్రిక్ట్‌గా ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఈరోజు నల్ల నువ్వులను మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలున్నాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. అనుకోని పనులు ఈరోజు జరిగే అవకాశం ఉంది. కార్యసాధన, కార్యసిద్ధి, కార్యంలో సఫలత ఏర్పడేందుకు అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు, విద్య, ధార్మిక విషయాలలో అనుకూలంగా ఉండబోతోంది. ఆరోగ్యం కూడా చక్కగా గతంలో కన్నా ఈరోజు మెరుగ్గా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. అయితే మీకు ధనపరంగా చూసినట్టయితే కనుక రావాల్సినవి ఆగిపోవడం కానీ, అది ఉద్యోగపరంగా కావచ్చు, లేదా మీరు ఎవరికైనా ఇచ్చి మర్చిపోయినా, లేదా వాళ్ళు తిరిగి ఇవ్వకపోయినా అలా ధనానికి సంబంధించిన అంశాలు ఇబ్బందికరంగా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీ చేత్తో మీరు ధనాన్ని ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయకండి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కనుక జాగ్రత్తలు తీసుకుని ఇచ్చే ప్రయత్నం చేయండి. సూచన ఏంటంటే కనుక గురువుల యొక్క ఆదేశాలు పాటించడంతో పాటు ఆశీస్సులు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా గురు సంబంధిత ఆలయాలను దర్శించి అక్కడ మీ పేరిట పూజ చేయించుకునే ప్రయత్నం చేయండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.